మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదా? అయితే వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. సో, ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు నాకు సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి లైవ్ ఎవిడెన్స్ చూపించి, దాని తర్వాత ఆ సెట్టింగ్ ఏంటి, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకునే ముందు మనం ఒక 3 ప్రాసెస్ అని ఫాలో అవ్వాలి. అది ఫాలో అయినట్లయితే డెఫినిట్‌గా ప్రతిరోజు మీరు వద్దన్నా సరే 60 లేదా 50 లేదా 80 లేదా 100 ఇట్లా సబ్స్క్రైబర్స్ అనేది ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడైతే నేను చూడండి యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఇట్లా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అబౌట్‌లోకెళ్తున్నా. అబౌట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేసి పోస్ట్ పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు స్క్రోల్ చేసి 8 అవర్స్ ఎగో చూడండి ఎంత 1740 సబ్స్క్రైబర్స్ అనేది నేను పెట్టాను. ఇక్కడ ఇక్కడ మీకు మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇట్లా చూడండి ఎంత అన్నది మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మార్క్ ఎడుతున్నా. ఇట్లా చూడండి 8 అవర్స్ ఎగో అనేసి చూస్తారు కదా! ఈ విధంగా. మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 23 అవర్స్ ఎగో నేను ఒక పోస్ట్ అనేది పెట్టాను. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే 1 డే ఎగో 1720 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. అంటే దాని తర్వాత నేను డైరెక్ట్ 40 అంటే దాదాపు 20 సబ్స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్‌గా 30 అనేది పెట్టలేకపోయాను. ఈ విధంగా మీకు మీరు ఊహించని విధంగా, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీకు స్పీడ్‌గా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఈ సెట్టింగ్ గాని ఆన్ చేసుకుంటే. సో, ఆన్ చేసుకునే ముందు దానికి ఒక 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అది గాని మీరు ఫాలో అయితే డెఫినిట్‌గా ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటారు. సో, మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. మీ ముంగటే ఎంతమంది 40 సబ్స్క్రైబర్స్ 8 అవర్స్ ఎగో పెట్టాను. ఇక్కడ చూడండి 50 1750 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి 1 డే ఎగోనే నేను వీడియో పెట్టాను. ఇక్కడ చూడండి మార్కెట్ చూపిస్తున్నా. చూస్తారు కదా! ఈ విధంగా. ఇక్కడ చూడండి 1 డే ఎగో పెట్టాను. సో, ఈ విధంగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత ఇంత స్పీడ్‌గా గ్రో అవుతుందన్నమాట. చూడండి 1750 సబ్స్క్రైబర్స్. సో, ఇట్లా. సో, ఈ సెట్టింగ్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్పే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు ఈ చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ మాత్రం చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళిపోదాం. సో, ఆ సెట్టింగ్స్ అనేది నేను మీకు చెప్పే ముందు ఒక 3 స్టెప్స్ అని చెప్పాలి. దాన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా మీకు ఈ సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటారు అని చెప్పాను కదా! ఫస్ట్ వన్ మీరేం చేస్తారంటే మీ కంటెంట్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఏ కేటగరీ పైన, ఏ టాపిక్ పైన వీడియో అనేది చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని తర్వాత సరైన స్ట్రాటజీ ఏంటనేది నేను దానికి మీకు కామెంట్‌లో డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాననమాట. లేదు మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇస్తున్నా చూడండి. అక్కడికెళ్ళి మీరు మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే మీ కంటెంట్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాపర్‌గా ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ వీడియో చేస్తున్నారనుకోండి లేదా కుకింగ్ వీడియో తీసుకుందాం. సో, కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఒకరోజు కుకింగ్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు. ఏందంటే నెక్స్ట్ రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్‌లో చూసి మీరు మీ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ అనేది ఇట్లా అప్‌లోడ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే కుకింగ్ చేస్తూ ఒకరోజు కుకింగ్, దాని తర్వాత గేమింగ్, దాని తర్వాత ఎడిటింగ్, దాని తర్వాత సంథింగ్ టెక్ ఛానెల్ ఏదో ఒకటి టెక్ వీడియోస్ అనేది ఇట్లాంటివి అప్‌లోడ్ చేస్తుంటారు. సో, ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథంని మీరు కన్‌ఫ్యూజ్ చేసినట్లు అవుతది. దానివల్ల ఏందంటే మీ వీడియో అనేది పుష్ చేయదు. మీ ఛానెల్ గ్రోత్‌నెస్ అనేది ఉండదనమాట. గ్రోత్‌నెస్ తగ్గిపోతే సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వరనమాట. ఎందుకో చెప్తా. యూట్యూబ్ ఆల్గోరిథం కన్‌ఫ్యూజ్ అయిందనుకోండి, మీరు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు ఏంటనేది దానికి ప్రాపర్‌గా తెలీదు. ఎక్కువ మంది క్రియేటర్స్‌కి సజెస్ట్ చేయదనమాట. అదే మీరు గాను ఒకటే టాపిక్ పైన వీడియో అనేది చేశారనుకోండి, ప్రతిరోజు రెగ్యులర్‌గా వీడియో కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ చేస్తున్నారనుకోండి, కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. వాళ్ళకి నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. సో, ఈ విధంగా అన్నమాట యూట్యూబ్ ఆల్గోరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్‌ఫ్యూజ్ చేయకుండా రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయండి. సో, ఫస్ట్ స్టెప్ ఇది. సో, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏందంటే ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇంట్రో అనేది చాలా మంది ఎట్లా ఇస్తుంటారంటే, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అంటే నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? సో, ఇలాంటివి లేదా ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సో, అదంతా పాత వీడియోస్‌లో చెప్పే ప్రాసెస్. అదంతా పోయింది. ఇది 2026 ఇందులో ఏదైనా ఉందంటే స్టార్టింగ్‌లోనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా చాలా మంది ఆడియన్స్‌కి ఇట్లానే తొందరగా ఆతృత ఉంటుంది గనుక మీరేదైతే చెప్తున్నారో కంటెంట్ అనేది అదే మీరు ఇంట్రోలోనే చెప్పాలనమాట. పలానా సెట్టింగ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఈ సెట్టింగ్ అని మీరు ఆన్ చేసుకుంటే మీ వ్యూస్ అనేది డబుల్ అవుతాయి. సో, ఇట్లా చెప్పాలనమాట. ఇట్లా మీరు క్యూరియాసిటీ పెంచేసి ఇంట్రో చెప్పారనుకోండి, ఏదో సెట్టింగ్ ఉంది. సో, వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేద్దాం అనుకోని. ఎండ్ వరకు వీడియో గాని మీ వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేశారనుకోండి, దానివల్ల ఏందంటే మీ సీటీఆర్ పెరుగుతుంది. అండ్ వాచ్ టైమ్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది కనుక ఆ యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఏందంటే ఈ పలానా వీడియో అనేది బాగా
ఈ వీడియోలో కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అనేది ఎక్కువ సేపు స్పెండ్ చేస్తున్నారు కనుక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కువ మంది క్రియేటర్స్‌కి ఇట్లా సజెస్ట్ చేద్దాం అనుకుని ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా తీసుకుంటుందన్నమాట యూట్యూబ్ ఆల్గోరిథం అనేది. సో, కనుక ఇంట్రో అనేది బోరింగ్‌గా ఇవ్వకుండా సింపుల్ ఏ సెట్టింగ్ అయితే మీరు అంటే దేని గురించి చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్‌లో ప్రొవైడ్ చేయండి. సో, నెక్స్ట్ ఫైనల్‌గా 3 స్టెప్ అనమాట. సో, ఈ మూడో స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టెప్ విన్న తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ మీరు చేసిన తర్వాతే ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారనుకోండి మీకు వర్క్ అవుతుంది. లేదనుకోండి మీకు వర్క్ అవ్వదనమాట. ఎందుకంటే సబ్‌స్క్రైబర్స్ రోజు ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే మాత్రం పక్కాగా ఇది పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్ని పెట్టకుండా డైలీ ఒకటే సేమ్ టాపిక్ పైన వీడియోస్ అనేవి చేయండి. సెకండ్ వన్ ఏందంటే ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్. సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో ఉండేటట్టు చూసుకోండి. సో, థర్డ్ వన్ ఏందంటే ఇప్పుడు సీటీఏ. సో, సీటీఏ అనేది మీకు చాలా అందరికి తెలిసిందే కదా! సీటీ అంటే కాల్ టు యాక్షన్. సో, ఎట్లా అంటే చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ కొత్త ఛానెల్స్ వాళ్ళు అండ్ న్యూ ఛానెల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా చేస్తుంటారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా స్టార్టింగ్‌లోనే ఇట్లా అడిగేస్తుంటారు. సో, ఇట్లా అడగకూడదనమాట. వీడియో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాల్యూ ఏదైతే ఉందో, సో, ఏదైతే మీరు జెన్యూన్‌గా చెప్పాలనుకుంటున్నారో అది ఫస్ట్ చూపించండి. దాని తర్వాత వీడియో మధ్యలోనే ఇట్లా అడగండనమాట. నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అంటే నేను చెప్తున్నా యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇట్లా చెప్పండనమాట. మీరేదైతే కంటెంట్ పైన చేస్తున్నారో అదే కంటెంట్ పైన మీరేం చెప్తారంటే, నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోని ఇట్లా అడగండి. సో, వీడియో మధ్యలో. సో, లాస్ట్ ఎండింగ్‌లో అయితే చాలా సింపుల్‌గా చెప్పాలనమాట. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను అనుకోని ఇట్లా చెప్పాలి. సో, ఈ విధంగా సీటీ అనేది ఉండాలనమాట. సీటీ అంటే కాల్ టు యాక్షన్. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇట్లా అనమాట. సో, ఈ 3 స్ట్రాటజీని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం డెఫినెట్‌గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. అండ్ యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా అర్థమవుతుంది. మీవి ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు? ఏ వీడియో చేస్తున్నారు? ఎలాంటి క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేయాలనుకుని క్లియర్‌గా అర్థమవుతుంది యూట్యూబ్ ఆల్గోరిథంకి. సో, దాని తర్వాత మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. షార్ట్స్ వీడియోస్ అనేది ఎక్కువ అప్‌లోడ్ చేయడం. ఎక్కువ అంటే రోజుకొక 2 వీడియోస్ అనేది మార్నింగ్, ఈవినింగ్ ఇట్లా అప్‌లోడ్ చేయండి. ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయి దాంట్లోనే సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. నెక్స్ట్ ఏందంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది తప్పనిసరిగా ఉండాలనమాట. ఎందుకంటే ఆడియన్స్ అనేది యాక్టివ్‌గా ఉండాలంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీ ఛానెల్ యాక్టివ్‌లో ఉండాలన్నా అది పెట్టాలనమాట. ఏదో ఒక పోస్ట్ అనేది పెట్టండి. దాని తర్వాత క్వెషన్ అడగడం, పోల్స్ అనేది ఇట్లా పెట్టండి. ఏదైనా మీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సెట్టింగ్ పలానా సెట్టింగ్ రాబోతుందనుకోని ఇట్లా కమ్యూనిటీ పోస్ట్ ఏదో ఒకటి పెడుతూ ఉండాలన్నమాట రోజనేది. అట్లా పెట్టారనుకోండి యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా తెలుస్తుంది. పలానా క్రియేటర్ వాళ్ళు ఈ ఛానెల్ ఉంది యూట్యూబ్‌లోనే ఎక్కువ యాక్టివ్‌లో ఉంటున్నారు కనుక ఇతని ఛానెల్, ఇతని వీడియోస్ అనేది ఎక్కువ మంది క్రియేటర్‌కి మనం చూపిద్దాం. సో, ప్రాపర్‌గా వాళ్ళకి నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటుంటారు. మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు. సో, ఇట్లా అన్నమాట. ఇది మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఒక సెట్టింగ్ అనేది. ఆ సెట్టింగ్ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయండి. నేనైతే మీకు ఇక్కడ వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరేదో ఒక వీడియో అనేది తీసుకోండి. నేను ఆల్రెడీ ఈ సెట్టింగ్ అనేది చెప్పాను. మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఐ కార్డ్‌లో ఇస్తున్నా చూడండి. అండ్ ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. అక్కడికెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఆ సెట్టింగ్ ఏంటి? దాన్ని ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది అట్లా ఆ వీడియో ప్రాపర్‌గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసారనుకోండి క్లియర్‌గా మీకు తెలుస్తుందనమాట. సో, ఈ వీడియోలో అయితే నేను ఆ సెట్టింగ్ అనేది చూపించదలుచుకోలేను. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కనుక అది గాని మీరు ఆన్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే అది అలాంటి సెట్టింగ్ అనమాట. అది యూట్యూబ్ ప్రొవైడ్ చేసింది. నేనేమి కొత్తగా క్రియేట్ చేయలేదు. యూట్యూబ్ ఏదైతే ఇచ్చిందో అదే మనం చేస్తున్నాం. అది గాని మీరు ఆన్ చేసుకుంటే పక్కా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ వీడియో అనేది చూపించాను. మీకు డౌట్ ఉంటే మీరు ఒకసారి అబౌట్ సెక్షన్‌లోకెళ్ళేసి నా కమ్యూనిటీ ట్యాబ్ అనేది చెక్ చేయండి. ప్రతిరోజు నేను ఇట్లా కమ్యూనిటీ పోస్ట్ అనేది పెడుతూనే ఉంటాను. నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఏంటని ప్రతి 10 సబ్స్క్రైబర్స్‌కి నేను కమ్యూనిటీ పోస్ట్ అనేది పెడుతూనే ఉంటాను. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. వెంటనే ఆ వీడియో అనేది చూసి ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేశారనుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు చేయనీకి కాస్త నాకు ఎంకరేజ్‌గా ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఏ వీడియో చేసినా సరే మొత్తం రీసెర్చ్ చేసి అది జెన్యూన్‌గా వర్క్ అవుతుందంటేనే నేను మీ దాకా తీసుకొస్తాను. సో, ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.